ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనందరికీ తెలిసిన విషయమే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన 2026 అండ్ 27. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 21/7/26 అంటే జూలై 21వ తేదీన స్టార్ట్ అవుతుంది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీ చెల్లింపు లాస్ట్ డేట్ వచ్చేసి 10/8 అంటే ఆగస్ట్ 10వ తేదీన క్లోజ్ అవుతుంది. అలాగే ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు జూలై 1 వరకు ఉండాలి అర్హత అనేది. నెక్స్ట్ విద్యార్హత కట్ ఆఫ్ తేదీ వచ్చేసి ఆగస్టు 10వ తేదీ వరకు ఉండాలి. నెక్స్ట్ ఇందులో ప్రధాన కేడర్లు మరియు ఖాళీలు, వేతనాల వివరాల గురించి మాట్లాడుకుందాం. పోస్ట్ నేమ్ వచ్చేసి మేనేజర్. ఇందులో ఉద్యోగం వచ్చేసి రెగ్యులర్ కింద. రెగ్యులర్ లో మొత్తం ఖాళీలు వచ్చేసి 163 ఉన్నాయి. యాన్యువల్ ప్యాకేజీ అంటే వార్షిక వేతనం వచ్చేసి 21 లక్షలు ఉన్నాయి. అలాగే సీనియర్ మేనేజర్ వచ్చేసి 153 పోస్టులు ఉన్నాయి. సంవత్సర శాలరీ వచ్చేసి యాన్యువల్ ప్యాకేజ్ 25 లక్షలు ఉంది. అలాగే చీఫ్ మేనేజర్ వచ్చేసి 52 పోస్టులు ఉన్నాయి, 30 లక్షల సంవత్సరం ప్యాకేజ్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి, 38 lakhs per annum. డిప్యూటీ జనరల్ మేనేజర్కి వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి, 47 లక్షలు సంవత్సరం per annum. నెక్స్ట్ మొత్తం మనకున్న ఖాళీలు వచ్చేసి 395 ఖాళీలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్స్ ప్రకారం చూసామంటే ఓపెన్ కేటగిరీ కింద 170 ఖాళీలు ఉన్నాయి. ఓబీసీకి 105 ఉన్నాయి. ఎస్సీ షెడ్యూల్ కులాల వాళ్ళకి వచ్చేసి 57 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 36 ఉన్నాయి. ఎస్టీ షెడ్యూల్ వాళ్ళకి వచ్చేసి 27. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 19 వివిధ రకాల కేటగిరీలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రధాన పోస్టులు, వాటికి విద్యార్హతలు చూసామంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్కేల్ 2లో వచ్చేసి ఏజ్ అనేది 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండాలి. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాంకింగ్ సేవలో మినిమం 2 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్కేల్ వచ్చేసి 25 to 35 years ఉండాలి. ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. బ్యాంకింగ్ సేవలో కనీసం 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫారెక్స్ ఆఫీసర్ స్కేల్ 2 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండాలి. ఏదైనా డిగ్రీ చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. బ్యాంకింగ్ లో కనీసం 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఫారెక్స్ ఆఫీసర్ స్కేల్ 3 25 years నుంచి 35 years మధ్యలో ఉండాలి. గ్రాడ్యుయేషన్ ప్లస్ MBA, PGDM, ఫినాన్స్ IB. బ్యాంకింగ్ సేవలో కనీసం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ వచ్చేసి 25 years నుంచి 35 years లోపల CA, CME, CFA చేసి ఉండాలి. బ్యాంకింగ్ రంగంలో కనీసం 5 years ఎక్స్పీరియన్స్. IT, సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్ కేడర్ ఆధారంగా 22 years నుంచి 50 years వరకు ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చామంటే BE, BTech, MTech, MCA, CS, ITE, EC చేసి ఉండాలి. సంబంధిత IT విభాగంలో 3 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లా ఆఫీసర్ వచ్చేసి స్కేల్ 2 22 years నుంచి 45 years మధ్య ఉండాలి. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి. లీగల్ ఆఫీసర్ గా లేదా అడ్వకేట్ గా 3 to 15 years వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరేమంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే ఒక పోస్టుకి మాత్రమే అప్లై చేసుకోవడం. ఒక అభ్యర్థి ఒక పోస్టుకి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒకవేళ బహుళ దరఖాస్తులు చేస్తే చివరిగా పూర్తి చేసిన దరఖాస్తును మాత్రం పరిగణలోకి తీసుకుంటాం. ఆల్ ఇండియా పోస్టింగ్ ఎంపిక అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ చేసే పూర్తి అధికారం బ్యాంకుకు ఉంటుంది. అంటే అన్ని విద్యార్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ ద్వారా మాత్రం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత కేటగిరీ మార్పుకు ఎలాంటి విజ్ఞప్తులు స్వీకరించబడవు. సో మనకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనకు సేమ్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్ళి క్లియర్గా ఇంకా క్లారిఫికేషన్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో మనం PDF కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కంటెంట్ ఇంకా మంచిగా మనకు రావాలి. పెట్టిన వెంటనే ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ని అప్లోడ్ చేస్తాం.